హలో గైస్, అతి త్వరలోనే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ జరగబోతోంది. దానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించి మెల్లమెల్లిగా అన్ని ఫ్రాంచైజెస్ కూడా వాళ్ళ హెడ్ కోచ్ ఎవరు, వాళ్ళ అసిస్టెంట్ కోచ్ ఎవరు అనే దానిపైన స్పష్టతనైతే ఇస్తూ వస్తున్నాయి. తెలుగు టైటన్స్ వాళ్ళ హెడ్ కోచ్ని ప్రకటించింది, కానీ ఇప్పటివరకు అసిస్టెంట్ కోచ్ ఎవరు అనే దానిపైన బిగ్ సీక్రెట్స్ని అయితే మెయింటైన్ చేస్తూ వస్తుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ తెలుగు టైటన్స్ సోషల్ మీడియా హ్యాండ్లింగ్ టీమ్. మరోవైపు ఒక ఇన్సైడ్ విషయం ఏంటంటే, అన్ని ఫ్రాంచైజీలు కూడా వాళ్ళ నెక్స్ట్ సీజన్ ఎన్వైపీస్ని రెడీ చేస్తున్నారంట. మెల్లమెల్లగా అన్అఫీషియల్గా ట్రయల్స్ని కూడా నిర్వహిస్తున్నాయి కొన్ని ఫ్రాంచైజెస్. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ అతి త్వరలోనే మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సీజన్ కూడా ఈసారి చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వబోతోంది. ప్రో కబడ్డీ సీజన్ 11 అనేది మ్యాక్సిమం మనకి జూలై తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆప్షన్ కూడా మే, జూన్ ఈ 2 నెలల్లో జరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈసారి ఆప్షన్లో మనకి కనిపించబోయేటువంటి ఫ్యాన్ ఫేవరెట్ ప్లేయర్స్ వచ్చేసరికి రాహుల్ చౌదరి, సిద్ధార్థ్ దేశాయ్, పవన్ సెహ్రావత్, ఫజల్ అత్రచలి, పర్దీప్ నర్వాల్ వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో మనకి కనిపించబోతున్నారు. ఆయా ఫ్రాంచైజెస్ ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. అండ్ తమిళ థలైవాస్ అయితే వాళ్ళ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. ప్రో కబడ్డీ చరిత్రలో ఆ టీంని మొట్టమొదటిసారి ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళినటువంటి కోచ్ని వాళ్ళు రిలీజ్ చేసి అతని స్థానంలో ఒక కొత్త కోచ్ని అపాయింట్ చేయబోతున్నారు. మరి ఆ కొత్త కోచ్ ఎవరు, అశ్వంత్ సార్ కంటే కూడా బెటర్ కోచా అనే దానిపైన మనకి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.